Start more US based e-learning platform. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. Welcome back all of you. So this is the very important video for everyone, the people who want to learn English fluently. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. So in the previous classes, in the previous videos, I told you that many people who studied in English medium schools are not able to speak in English. చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకున్న తర్వాత కూడా బీటెక్ చేస్తారు, బీఫార్మసీ చేస్తారు, బీకామ్, బీఎస్సీ అన్ని డిగ్రీస్ చేస్తారు వాళ్ళు. కానీ పీజీ వర్క్ కూడా చేస్తారు, ఎంఏ ఇంగ్లీష్ కూడా చదువుతారు. కానీ స్టడీస్ అయితే ప్రాపర్గా పాస్ అయిపోతారు, అన్ని అకాడమిక్ ఇయర్లో పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. కానీ కొందరికి ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడాలంటే భయపడతారు, తడపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అలా స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏంటి అనేసి నేను 10 years క్రితం, అంటే నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో రాకముందు వచ్చినప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు నేను ఈ క్వశ్చన్స్ నా మైండ్లో వచ్చాయి. ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ టీచర్ ఉంది, ప్రతి క్లాస్లో గ్రామర్ నేర్చుకున్నారు, ప్రతి క్లాస్లో ఎగ్జామ్స్ రాశారు. పీజీ వరకు గ్రామర్ వాళ్ళకు ప్రతి క్లాస్లో ఉంది, స్కూల్లో ఉంది, ఇంటర్లో ఉంది, డిగ్రీలో ఉంది, పీజీలో ఉంది. ప్రతి క్లాస్లో గ్రామర్ ఉంది, గ్రామర్ ఎగ్జామ్స్ రాశారు. కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు వాళ్ళకు, రైట్? అండ్ అలానే ప్రతి ఎగ్జామ్స్ ఇంగ్లీష్లోనే రాసుకున్నారు. మరి ప్రతి ఎగ్జామ్స్ వాళ్ళు ఇంగ్లీష్లోనే రాశారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు. సో అన్ని ఇయర్స్ ఇంగ్లీష్లోనే చదివిన తర్వాత, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రాలేదు? ఈ క్వశ్చన్ నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ క్వశ్చన్ మీ అందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అన్ని ఇయర్స్ 15 to 20 years అప్రాక్సిమేట్లీ గ్రామర్ చదివిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రానప్పుడు 40 daysలో ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుందా? ఎవరికైతే 15 to 20 yearsలో ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు, గ్రామర్ చదివిన తర్వాత కూడా రాలేదు, అలాంటి వాళ్ళకు 40 daysలో ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా వస్తుంది? ఒకవేళ వస్తుందంటే నేను ఎలా టీచ్ చేయాలి వాళ్ళకు అని నేను ఒక డిలెమాలో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. నా మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు అక్కడ స్కూల్ తప్పు అనే కాదు, అంటే అది ఎస్ఎస్సి స్కూల్ తప్పు కాదు అక్కడ. ఎందుకంటే స్కూల్ మిస్టేక్ ఉంటే ఎవరికి రానేది, బట్ అక్కడ 50% స్టూడెంట్స్కి వచ్చింది. 50% స్టూడెంట్స్ అలాంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళలో 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది, ఒక 50%కి రాలేదు, రైట్? అయితే రాని వాళ్ళకి ఎందుకు రాలేదనేది క్వశ్చన్, వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చింది? ఓకే, ఇవన్నీ ఆన్సర్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ ఇచ్చాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో ది ఆన్సర్స్, ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, నౌ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్లూయెంట్గా వస్తుంది. సో అక్కడ ఆ చిన్న పిల్లలకి గ్రామర్ తెలుసా? గ్రామర్ తెలియదు. చిన్నపిల్లలకి గ్రామర్ తెలియదు, బట్ వితౌట్ లెర్నింగ్ గ్రామర్ దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడ ఒకవైపు చిన్న పిల్లలకి గ్రామర్ ఏమీ తెలియదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకి వస్తుంది. ఇక్కడ పెద్ద పిల్లలకి గ్రామర్ తెలుసు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు. అక్కడ చిన్న పిల్లలకి తక్కువ ఇంటెలిజెన్స్, అంటే తక్కువ ఇంటెలిజెంట్గా ఉంటారు. ఇక్కడ పెద్ద పిల్లలు ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉన్నారు. ఎక్కువ ఇంటెలిజెంట్ ఉన్న తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు. సో ఇవన్నీ ఆన్సర్స్ నేను చిన్న పిల్లలకి ఎలా వస్తుంది, పెద్ద పిల్లలకి ఎలా రాలేదు, ఎక్కడ ఫెయిల్ అయ్యారో, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను డీటెయిల్లో మాట్లాడానండి. ఆ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడాలి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొందరికి ఎంత ట్రై చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ జాయిన్ అవుతారు. పీజీ వరకు ఫెయిల్ అయ్యారండి, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ తర్వాత జాయిన్ అయ్యారు. పీజీ అయిపోయిన తర్వాత పీజీ వరకు ఏం చేశారంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇది, 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు బట్టి కొట్టి చదివారు, బట్టి పడ్డారు. ఎవరైతే స్కూల్లో, ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో బట్టి పడ్డారో వాళ్ళకే ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు. ఓకే, ఒకసారి ఎందుకు రాలేదు అనేది నేను డీటెయిల్లో మాట్లాడాను ప్రీవియస్ వీడియోస్లో. అయితే నేను పర్సనల్గా ఒక కోర్స్ క్రియేట్ చేశానండి. ఆ కోర్స్లో 2 solutions ఇచ్చాను. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చానంటే, వాళ్ళకు ఇంగ్లీష్ అర్థమైతే మైండ్లో అప్లోడ్ అవుతుంది, మైండ్కి అర్థం అవుతుంది. ఆ తర్వాత అర్థమైన తర్వాత రిపీట్ చేస్తే నేర్చుకుంటారు. ఏదైతే మనకు అర్థం అవుతుందో అది మనం రిపీట్ చేసామనుకోండి, మనం నేర్చుకుంటాం. సో ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థమవుతుంది, అర్థమైతే ఏమవుతుంది, నేర్చుకుంటే ఏమవుతుంది, ఎలా నేర్చుకోవాలనేది కూడా నేను డీటెయిల్లో ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను. ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టుడే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దాట్, ఎంత సింపుల్గా చెప్పినా కొందరికి ఇంగ్లీష్ నేర్చుకోలేరు. ఓకే, అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చాక
10 మంది స్టూడెంట్స్లో 5 మెంబర్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది, రిమైనింగ్ 5 మెంబర్స్కి రాలేదు. అంటే మా బ్యాచ్లో 10 మందిలో 5 మెంబర్స్కి మాట్లాడడం వచ్చింది, 5 మెంబర్స్కి మాట్లాడడం రాలేదు. నా కోర్స్ యూస్ చేసి, నా సొల్యూషన్ యూస్ చేసి 5 మెంబర్స్ ఇంగ్లీష్ మాట్లాడడం బాగా నేర్చుకున్నారు. వేరే ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే 10 మంది జాయిన్ అయితే 7 మెంబర్స్ ఫెయిల్ అవుతారు ఆల్మోస్ట్గా. ముగ్గురికే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. సో అలా ఎందుకు జరుగుతుంది, అంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అక్కడ ఇన్స్టిట్యూట్ తప్పు కూడా కాదు. ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూట్ మిస్టేక్. అక్కడ యాక్చువల్లీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. దట్ ఈస్ అ సైకలాజికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్లో వైరస్ ఉందనుకోండి. కంప్యూటర్లో వైరస్ ఉంటే కంప్యూటర్ సరిగా వర్క్ చేయదు, కొత్త అప్లికేషన్ మనము ఇన్స్టాల్ చేయలేము. ఓకే, కానీ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయినది హైడ్ అయిపోతుంది, కరప్ట్ అయిపోతుంది, కానీ కొత్త అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవ్వదు. ఇన్ ద సేమ్ వే మన మైండ్ కూడా కంప్యూటర్ లాంటిదే. మన మైండ్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి వైరస్ ఉంటుంది అని చెప్తాను. ఓకే, వైరస్ అంటే నిజం వైరస్ కాదు. వైరస్ అంటే ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్తో నెగిటివ్ రిలేషన్ అనేది ఉంటుంది. నెగిటివ్ రిలేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ 5 రూమ్స్ ఉన్నాయనుకోండి, 5 రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక రూమ్లో మీరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ రూమ్లో మీరు బాగా హేట్ చేసే పర్సన్, ఒక పర్సన్కి మీరు చాలా హేట్ చేస్తారనుకోండి, ఆ పర్సన్ అంటే మీకు నచ్చదు అనుకోండి. అలాంటి పర్సన్ మీ రూమ్కి వచ్చేస్తే మీరు ఆ రూమ్లోనే ఉంటారో వేరే రూమ్కి వెళ్ళిపోతారా అని అడిగితే జనరల్గా హ్యూమన్ బిహేవియర్ ఏంటి? అలాంటి పర్సన్ సేమ్ రూమ్లో ఉంటే మనము ఆ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళిపోతారు. జనరల్ హ్యూమన్ బిహేవియర్ ఏంటి? ఇది జనరల్గా ఇది చేస్తారు. ఓకే, అండ్ అలానే మీ ఫేవరెట్ పర్సన్ ఒక లాస్ట్ రూమ్లో ఉన్నారనుకోండి. మీ ఫేవరెట్ పర్సన్ లాస్ట్ రూమ్లో ఉన్నారు, మీరు ఈ రూమ్లోనే ఉంటారా, లాస్ట్ రూమ్కి వెళ్ళిపోతారా? మీరేం చేస్తారు? మీ ఫేవరెట్ పర్సన్కి దగ్గర అయిపోతారు. మీరు ఫేవరెట్ పర్సన్ దగ్గర వెళ్ళిపోతారు, అట్రాక్ట్ అవుతారు. అంటే మనలో ఒక మ్యాగ్నెటిక్ బిహేవియర్ అనేది ఉంది. మనము మన ఫేవరెట్ పర్సన్కి అట్రాక్ట్ అవుతాము అండ్ మనం హేట్ చేస్తున్న పర్సన్ నుంచి రిపెల్ అవుతాము. సో ఇన్ ద సేమ్ వే మీరు స్కూల్లో ఉన్నప్పుడు, మీరు ఇంటర్లో, డిగ్రీలో, స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ ఎంత నచ్చింది? అవుట్ ఆఫ్ 10 స్కేల్, అవుట్ ఆఫ్ 10 నంబర్స్ మీకు ఇంగ్లీష్ ఎంత నచ్చింది? సో కొందరు ఏం చెప్తారంటే సార్ నాకు 1 పాయింట్ నచ్చింది, 2 పాయింట్ నచ్చింది, 3 పాయింట్ నచ్చింది, 5 నచ్చింది, 10 నచ్చింది అంటారు. సో మీకు ఎంత నచ్చిందో ఇంగ్లీష్ మీకు అంతే వచ్చింది. దట్ ఈస్ ద సీక్రెట్. ఓకే, సో ఈ పాయింట్కి నేను ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది. ఆ ప్రోగ్రామ్ నేను టీచ్ చేసి, ఆ ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ఇంగ్లీష్ రిలేషన్కి పాజిటివ్ రిలేషన్లో మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు నెగిటివ్ రిలేషన్ ఉంటే ఎలా ఉంటుందంటే మీ నుంచి ఇంగ్లీష్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మీరున్న చోట ఇంగ్లీష్ ఉండదు, ఇంగ్లీష్ ఉన్న చోట మీరు ఉండరు. ఇంగ్లీష్ మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంత ట్రై చేసినా ఇంగ్లీష్ దూరం అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా, ఎంత గ్రామర్ ప్రాక్టీస్ చేసినా సరే ఇంగ్లీష్ మాట్లాడడం కొందరికి రాదు. ఎందుకు రాదంటే సైకలాజికల్గా ఇంగ్లీష్ మీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. సో ఆ నెగిటివ్ రిలేషన్కి నేను నా కోర్స్లో పాజిటివ్ రిలేషన్లో మార్చాను. ఎప్పుడైతే నేను సెకండ్ సొల్యూషన్ మా స్టూడెంట్స్కి ఇచ్చానో అక్కడ నుంచి 10 out of 10 స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా, భయపడకుండా ఈజీ మెథడ్లో, న్యాచురల్ మెథడ్ యూస్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడం మా దగ్గర నేర్చుకున్నారు. నేను ఈ 2 సొల్యూషన్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇచ్చాను. ఎవరైతే నా 2 సొల్యూషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకున్నారో వాళ్ళకు భయపడకుండా వితిన్ 21 డేస్తోనే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. సో ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఒకవేళ ఈ ప్రోగ్రాంలో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో యూ విల్ ఎక్స్పీరియన్స్ ఏ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ టోటలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.